పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఈ గూడానికి వచ్చేటప్పటికి నేనొక రాక్షసుణ్ణి. ప్రహ్లాదుడికి మళ్ళీ ఒక్కగానొక్క కొడుకు ఈ రవి. కానీ గూడానికి వచ్చిన తర్వాత అహంకారంతో మూసుకుపోయిన నా కళ్ళు తెరిపించారు మీరందరూ. కానీ మీ అందరికంటే నా వల్ల ఎక్కువగా ఇబ్బంది పడింది ఈ కమలినే. కానీ నేను చనిపోతానన్న భయం కూడా నాకు లేదు. నేను లచ్చన్న భార్యని అని అనిపించుకుని చనిపోవాలని నా కోరిక. వీటన్నిటికంటే ఎక్కువంటే నేను కట్టే ఆ పసుపుతాడు. ఆ పసుపుతాడు సమాజం కోసమే. నువ్వు నేను పుట్టినప్పటి నుంచే భార్య భర్తలమే. నువ్వు నా ఆలివి, నేను నీ పెనిమిట్నే.
ఏంటి అలా తిరుగుతున్నారు? ఉదయం పనిగా నవ్వలేదా? చచ్చా, అదేం కాదురా. మొన్నటిదాకా ఇబ్బంది ఉన్నమాట నిజమే, కానీ నువ్వేదేదో ఆకుపడిచ్చావు చూడు, అదేరా. అది సువర్ణ సుందరాకో ఏదో. సువర్ణ సుందరి కాదు దొరా, సునాముఖి ఆకుపొడి. అది గాని చారు కాచుకుని తాగితే ఇక అంతే, సంచి దులిపినట్టే. నిజమేరా, నువ్వు చెప్పింది అక్షరాల నిజమే. కానీ నేను అటు ఇటు కాళ్ళు అరిగేలా తిరుగుతున్నది పొట్ట కరగడానికి కాదు. మరి దొరా దొరా దొరా, ఏంట్రా నీ నస? పొట్ట కరగడానికి కాదన్నారు, మరి తల తిరగడానికా? తల తిరగడానికి కాదురా, తల ఎక్కువ విధవా. తలలో తలుపులు పెరగడానికి. తలలో తలుపులు కిటికీలేంటి దొరా, నాకే అర్థం కావడం లేదు. రేయ్, నీకు అర్థమైతే ఆశ్చర్యపోవాలి గాని అర్థం కాకపోతే ఆశ్చర్యమే ఉంది. అవి తలుపులు కాదురా, తలపులు. తలపులు తలపులంటే ఆలోచనలు అన్నమాట. ఓహో, తల తిరుగుడు. చచ్చే, ఈ తెగ తిరుగుడు అందుకా? ఇంతకీ అంతలా ఆలోచించాల్సిన అవసరం మీకేంటి దొరా? నేను కొనగిలేము, మీకెందుకా శ్రమ? కోణంగి వాడు ఆలోచించిన ఆ సమస్యకి పరిష్కారం చెప్పడం. రేయ్, పంచే సరిగ్గా కట్టుకోవడం చేతకాని వాడు పరిష్కరించే సమస్యలు కావురా ఇవి. ఇకపోతే నువ్వు చెప్పింది చేయడమే గాని సొంత తెలివి నీకెక్కడ నేర్చిందిరా? సరే దొరా, అవన్నీ ఎందుకులే. అసలు మీ సమస్య ఏమిటో నాకు చెప్పండి. నా బుర్రకి ఏదైనా తోస్తుందేమో చూద్దాం. ఒకవేళ నా బుర్రకు తోచకపోయినా మీకు వచ్చిన నష్టం ఏమీ లేదు కదా, ఏమంటారు? చెప్తాను, పద. చెప్పండి. రేయ్, మనం ఒక పెద్ద ప్రాజెక్ట్ చేపట్టాం కదా, అదేమిటో అని అందరూ తెగ ఆలోచిస్తున్నారా. ఏది మీకులా ఇలా గిరగిరా తిరుగుతున్నా? గిరగిరా తిరుగుతూ కాదురా, గింగిరాలు గింగిరాలు తిరుగుతూ ఆలోచిస్తున్నారు. అయినా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇంతకీ మీకు అర్థమైతే నాకు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి దొరా. ఏం లేదురా, మనం ఈ అడవిలో ప్రారంభించబోయే ప్రాజెక్టు పేరే ప్రాజెక్ట్ ఎస్. ప్రాజెక్ట్ ఎస్సా? అవును. ఎస్ అంటే ఏమిటో తెలుసా? సంజీవిని. ప్రాజెక్ట్ సంజీవిని. సంజీవినియా? అవును. ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ సంజీవిని అనే మొక్క కోసం గాలిస్తున్నాయి. ఏటా రీసెర్చ్ పేరుతో కోటాను కోట్లు ఖర్చు పెడుతున్నాయి. కానీ వారు దాని జాడగాని ఆచూకీ గాని కనిపెట్టలేకపోయారు. అంతెందుకు, మన హిమాలయాల్లో కూడా ఈ సంజీవిని గురించి చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. అక్కడి ప్రభుత్వం కూడా వీటి కోసం ఎంతో ఖర్చు పెడుతోంది. అలాంటిది ఏ ఖర్చు లేకుండా సునాయాసంగా మనం సంజీవిని ఇక్కడ ఈ అడవిలో ఉందని కనిపెట్టాం. మనమా? మనం ఒక పెద్ద ప్రాజెక్ట్ చేపట్టాం కదా, అదేమిటో అని అందరూ తెగ ఆలోచిస్తున్నారా. ఏది మీకులా ఇలా గిరగిరా తిరుగుతున్నా? గిరగిరా తిరుగుతూ కాదురా, గింగిరాలు గింగిరాలు తిరుగుతూ ఆలోచిస్తున్నారు. అయినా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇంతకీ మీకు అర్థమైతే నాకు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి దొరా. ఏం లేదురా, మనం ఈ అడవిలో ప్రారంభించబోయే ప్రాజెక్టు పేరే ప్రాజెక్ట్ ఎస్. ప్రాజెక్ట్ ఎస్సా? అవును. ఎస్ అంటే ఏమిటో తెలుసా? సంజీవిని. ప్రాజెక్ట్ సంజీవిని. సంజీవినియా? అవును. ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ సంజీవిని అనే మొక్క కోసం గాలిస్తున్నాయి. ఏటా రీసెర్చ్ పేరుతో కోటాను కోట్లు ఖర్చు పెడుతున్నాయి. కానీ
వారు దాని జాడగాని ఆచూకీ గాని కనిపెట్టలేకపోయారు. అంతెందుకు, మన హిమాలయాల్లో కూడా ఈ సంజీవిని గురించి చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. అక్కడి ప్రభుత్వం కూడా వీటి కోసం ఎంతో ఖర్చు పెడుతోంది. అలాంటిది ఏ ఖర్చు లేకుండా సునాయాసంగా మనం సంజీవిని ఇక్కడ ఈ అడవిలో ఉందని కనిపెట్టాం. మనమా? రేయ్, మనం అంటే మనం కాదురా, ఆ రాజమయ్య కుటుంబం అనుకో. తరతరాలుగా వారి వంశం వారికి ఆ సంజీవిని ఎక్కడ ఉందో ఎలా ఉంటుందో తెలుసన్న సంగతి ఈ తరం వాడైన రాజమయ్య ద్వారానే మనకి తెలిసింది. ఆడి కొడుకు ఆ లచ్చన్నగాడు దీన్ని బలపరుస్తూ అది ఈ అడవిలోనే ఉందని చెప్పాడు. ఇంతకంటే మనకింకేం కావాలరా? మీరు ఈ విషయాన్ని తీసుకెళ్లి త్రిలోచనమ్మ గారికి చేరవేశారు. ఆవిడ ఆ మొక్కను కనిపెట్టి తీసుకురామని మీకు పురమాయించారు, అంతే కదా? పిచ్చోడా, ఈ విషయాన్ని నేను చెప్పలేదురా, ఆవిడే నాకు చెప్పింది. రాజమయ్యకి తెలుసని చెప్పింది కూడా ఆవిడే. కానీ వాళ్ళెవరూ మనకి సహాయం చెయ్యరని కూడా చెప్పింది. అందుకే ఇందాక నుంచి అటు ఇటు తిరుగుతూ మనకి సహాయం చేసే వాళ్ళు ఎవరా అని ఆలోచిస్తున్నాను. ఓ పంజేరా ఎర్రోడా, నువ్వు కూడా ఆలోచించు. దొరా, నేను వెళ్ళి జిత్తుని కలిసి మాట్లాడి తీసుకొస్తాను. వెళ్ళ. అటు కాదురా, ఇటు ఇటు. సరే సరే, లేదు సార్, రేపు పనుంది, నాకు రేపు కుదరదు. అలాగే సార్, సరే సరే. దేవరా, ఉంటాను. ఏంటమ్మా, కమలీ సిరి ఇద్దరు ఒకేసారి వచ్చారు? ఏమైనా పనుందా, లేక మళ్ళీ ఏమైనా గిల్లి కచ్చారా? కాదండి, మీతో మాట్లాడదామని వచ్చాం. చెప్పమ్మా. దేవరా, నేను సిరమ్మ గూడెం వైపుగా వెళ్తుంటే ఎవరో నలుగురు మనుషులతో రమణ చాలా కోపంగా మాట్లాడుతున్నాడు. వాళ్ళని చూస్తే ఈ గూడాన్ని ఏదో చేయడానికే వచ్చారనిపిస్తుంది. మనం అనుమానించినట్టు రమణ దొర ఈ గూడాన్ని నాశనం చేయడానికి వాళ్ళని పిలిపించారంటారా బాబు? నాకెందుకో చాలా భయంగా ఉంది. ఎందుకమ్మా అంత భయం? అటువంటిది ఏమీ జరగదు, నువ్వేం కంగారు పడకు. ఏంటి సరే, కాబోయే ఐఏఎస్ ఆఫీసర్వి నువ్వు కూడా అంత కంగారు పడితే ఎలా? కమలి అంటే ప్రతిదానికి కంగారు పడుతుంది. ఏం కమలే? ఏమో బాబు, వాళ్ళని చూడగానే కంగారు వచ్చేసింది. అందుకే పరిగెత్తుకుంటూ మీ దగ్గరకు వచ్చేసాం. ఈ విషయం జిత్తు రవి నాకు చెప్పారు. ఈ గూడానికి, ఇక్కడున్న ఈ గూడెం ప్రజలకి ఎటువంటి ప్రమాదం జరగదు, అది నేనుండగా. ఆ రమణ ఎన్ని ఎత్తులు వేసినా ఆ ఎత్తులన్నీ నా దగ్గర చిత్తులే. నేనంటే ఏంటో ఆ రమణకి బాగా తెలుసు. నేనేమీ అంటంలేదు కదా అని అలుసుతో నా ముందు కుప్పిగంతులు వేశాడు, కాళ్ళు చేతులు తీసేస్తాను. నావి రమణల బెదిరింపు మాటలు కావు. అవసరమైతే ఆ రమణ్ణి. వద్దండి, నావి రమణల బెదిరింపు మాటలు కావు. అవసరమైతే ఆ రమణ్ణి. వద్దండి, అంతవరకు రానీకండి. ఎంత చెడ్డైనా అతను కూడా మనిషే కదా. కానీ అతని ఆలోచనలే మరీ భయంకరంగా ఉంటాయి. వాడు ఆలోచనే చేస్తాడు, కానీ దాన్ని ఆచరణలో పెట్టలేడు. ఎందుకంటే దాన్ని నేను పెట్టనివ్వను. ఏమో బాబు, ఎంతైనా రమణ చాలా ప్రమాదకరమైన మనిషి. ఒక్కోసారి నవ్వుతూ మాట్లాడుతూనే మనని కథలే గోతులు తీస్తాడు. అంత గోతులు తీసేదాకా వస్తే వాడికి నేను తీస్తాను 5 అడుగుల గొయ్యి. దేవర్ గారు, మీరు ఏం చెప్తే అది చేస్తాం. మీరు మాకు అండగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించండి. ఈ గూడాన్ని ఆ రమణ చేతుల్లో ఉంచి కాపాడండి. తప్పకుండానమ్మా. ప్రస్తుతానికి మీరు అనుకున్నట్టు ఏమీ జరగదు. మీరేమీ కంగారు పడకండి. వెళ్ళరండి.
సిరమ్మ, నాకు కొంచెం పనుంది, నేను వెళ్ళొస్తాను. మీరు కూడా వస్తారా? లేదు కమలి, నేను కొంచెం మాట్లాడాలి, నువ్వు జాగ్రత్తగా వెళ్ళే. అలాగే సిరమ్మ. అయితే అమ్మవారి జాతర జరిగే రోజుకి గుడుల్లో ఉన్న అన్ని గొడవలు సర్దిమణిగిపోతాయంటావు? సర్దిమణిపోవడమే కాదు, అసలు గొడవలే ఉండవు. అంత నెక్కచ్చిగా ఎలా చెప్పగలవు? ఒకవేళ చెట్టు కింద స్వాములవారు చెప్పారా ఏంటి? అదేం కాదు, స్వయంగా రాజమాయే నాతో చెప్పాడు. ఏమని చెప్పాడు? జాతర రోజుల్లో ఆఖరి రోజున ఒక మహా అద్భుతం జరగబోతుందని, అది మళ్ళీ మన జీవితాల్లో చూడబోమని, అది చూసిన వారికి జీవితంలో కష్టం కలగదని చెప్పాడు. అయితే రాజమయ్యే ఆ అద్భుతాన్ని మనకి దగ్గరుండి చూపించబోతున్నాడు అన్నమాట. నేను అదే అడిగాను. కానీ ఏం జరిగింది? రాజమయ్య ఏం చెప్పాడు? చెప్పు నాకన్నా, చెప్పు. ఆ అద్భుతాన్ని చూసే అదృష్టం మనిషిగా తనకు లేదని, లచ్చన్న మనకి ఆ అదృష్టాన్ని కల్పిస్తాడని చెప్పాడు. లచ్చన్న? అవును, లచ్చన్నే. ఆ అద్భుతాన్ని దగ్గరుండి మన అందరికీ చూపిస్తాడట. మరి రాజమయ్య? ఏమో, అంతకంటే నాకు ఇంకేమీ చెప్పలేదు. సర్లే, దానికి ఇంకా కొంత సమయం ఉంది కానీ ఈలోగా దేవరు చెప్పినట్టు మనం మన గూడానికి రాబోయే ప్రమాదాన్ని ఎలాగైనా అరికట్టాలి. ప్రమాదమా? ప్రమాదమే. ఆ రమణ దొర ఇంకెవరితోనో కలిసి ఇక్కడేదో వ్యాపారం చేస్తున్నాడంట. అదేంటో తెలియదు గాని మన వాళ్ళకే దానివల్ల ప్రమాదం అని దేవరు చెప్పాడు. ఆ ప్రమాదం ఏంటో ఆయన చెప్పలేదా? అది ఆయనకే కాదు, ఇంకెవరికీ తెలీదు. ఎవరికి తెలీదా? మరి ఎలా తెలుసుకోవటం? ఆ పనిలోనే ఉన్నారు మన లచ్చన్న, రవిబాబు. అదేంటో తెలుసుకుంటే మనందరం ఈ మన్యాన్ని వాళ్ళ బారిన పడకుండా కాపాడుకుందాం. అసలు రాజమాయికి ఈ విషయం తెలియదంటావా? తెలుసు, కానీ ఆయన సమయం వస్తే తప్ప ఏ విషయం అంత తొందరగా బయట పెట్టడం. అయినా జాతర తర్వాత ఏదో మంచి జరుగుతుందన్న రాజమయ్య అది కల్లారా చూసి అదృష్టం మాత్రం తనకు లేదని చెప్పడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. నేను అదే ఆలోచిస్తున్నాను. ఒకవేళ రాజమాయికి జరగరానిది ఏదైనా. అంత మాటనకు నాగన్నా. రాజమయ్య లేని గూడెం రాజు లేని రాజ్యం లాంటిది. ఆయన చల్లగా ఉంటేనే గుడి చల్లగా ఉంటుంది. ఏదేమైనా మన గూడెంకి ఏదో దాపరిచ్చింది. ఏదో కాదు, ఆ రమణ దొరే దాపరించాడు. ఆయన గారు మారితే తప్ప. ఎలాంటి కూరముఖం అయినా గడ్డి తినే సాధు జంతువులో మారుతుంది గాని ఆ రమణ దొర మాత్రం మారడు. బాగా చెప్పావు. నేను దేవరకాడికి పోయొస్తాను. నువ్వు ఆ రమణ దొర ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో కొద్దిగా ఆసూకి తీసుంచు. అలాగే సొత్తాం గానీ మళ్ళీకి నీకు ఎప్పుడు మనం అనుకుంటున్నారు? ఒక్క మా ఇద్దరికే ఏంటి, లచ్చన్న, కమిలి, రవిబాబు, సిరమ్మ, కిట్టబాబు, నీలు, మా బండకి, మీ శివంగికి, ఇలా అందరి మనువులు ఒకేసారి జరుగుతాయని రాజేమావ నాతో చెప్పాడు. అది ఎప్పుడన్నది మాత్రం చెప్పలేదు. బహుశా ఈ జాతర రోజులోనే అయి ఉంటుంది. అయినా నీకు తెలిసినా వెంటనే ఏ విషయం చెప్పడు కదా. మనమే అంతవరకు ఏ చూడక తప్పదు. మరి నేను దేవర గారిని కలవాలే, వస్తాను. సరే, జాగ్రత్త. అలాగే, సరే సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, సరేనా? రాజిత్, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఇంత ఆలస్యమైందేంటి? మీ దగ్గరికి వస్తున్నాను బాబు. మధ్యలో నాగాన్ని కనిపిస్తే మాట్లాడుతూ వచ్చాను, అందుకే కూతంత ఆలస్యమైనది. పర్వాలేదు రేజిత్. ఇంతకీ ఏమంటున్నాడు నాగన్న? తన మరదల పెళ్లి గురించి ఏమన్నా మాట్లాడా? లేదు దొరా, జాతర రోజుల్లో జరగబోయే ఒక మహా అద్భుతం గురించి మాట్లాడాడు. మహా అద్భుతమా? ఏంటది? తెలీదు దొరా. అలా అని ఎవరు చెప్పారు? రాజమయ్య చెప్పాడని నాగన్న అన్నాడు.
అదీగాక అది చూసే అదృష్టం మనిషికే తనకి లేదన్నాడంట. నన్నన్నారే 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 రే తన నన్నన్నారే 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 నన్నన్నారే